అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 28వ అధ్యాయము. క్రూర కథ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గృత్నుమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశము వారి అందరినీ ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును, వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూరయను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య. మిక్కిలి కోపం కలది. ఆ దంపతులకు జ్ఞానయగు పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందు ఇష్టం కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడునూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకునను నిందించెడిది, తిట్టెడిది. అప్పుడప్పుడు ఆమె భర్తయు తలచి అత్తమామలు పెట్టి హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండెడిది. ఒకనాడు ఇటు హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూసి క్రూరాపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనను. నాయనా, అమ్మ, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించినది, ధర్మమును సాధించినది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వసంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని నా భార్య గాని మీకేమీ అపకారము చేస్తిమి? మీ ఈ కోపమునకు కారణమేమియు నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగున్నవి నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపములను మాని మా యందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇట్లనను. మూర్ఖుడా, పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయి నిన్ను, నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును, కోడలిని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను, కానీ సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతంగా నరకమును పొందుతురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా. విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండమని సమాధానపరచెను. కోపిష్ఠయగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేసెను. ఆమె కుమారుడి ఈ ఆకృత్యమును చూసి తల్లినేమీయూ అనలేక పితృభక్తి వలన ఏమీయూ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలు ఆ గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉండెను. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూసెను. మరణించిన భార్యను చూసి సంతాపము చెంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టు వలె దుఃఖభారము చే నేలపై పడెను. క్రూరయు తలుపు తెరిచి ఉండటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుని చూసెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడుపుని విని అందరూ ఏమీ అనుచు చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగాతీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున మరణించెను. క్రూర పశ్చాత్తాపమును పొందెను. పుత్రశోకమును భరించలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించుటను చూసి జనులందరూ విచారించిరి. కానీ ఈ సమయమున విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారమును మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము అంటే కత్తుల బోను చిరకాలమును అనుభవించిరి. తర్వాత చంపాతీరమున సరస్సులై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను 2 సజ్జనులు అచటికి వచ్చిరి.
చంపానదిలో మాఘమాస స్నానమును ఆచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్య దేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్య, మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించారని చెప్పుటకు వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్షాదులు వారు వీరనలేల సర్వ ప్రాణులు మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుననుటకెన్ని ఉదాహరణను చెప్పగలను. ఎన్నో ఉదాహరణలు ఉన్నవి సుమా అని గృత్మద మహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.